వంటల్లో కేవలం కారం కోసమే పచ్చిమిర్చి వాడతారు అనుకుంటారు చాలా మంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మిర్చిలోని పోషకాలు అన్నీ ఇన్ని కావు. అవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. వీలైనంత వరకు ఎండు మిరప పొడిని తగ్గించి పచ్చిమిర్చిని వాడేందుకు ప్రయత్నించాలని ఇటీవల వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మిర్చిని తురిమి వంటల్లో వేసుకుంటే కారం తెలియకుండా తినొచ్చని సలహా ఇస్తున్నారు. పచ్చిమిర్చి విటమిన్ సికి పెట్టింది పేరు. అరకప్పు తరిగిన పచ్చిమిర్చితో కనీసం 181 మిల్లీగ్రాముల సి విటమిన్ లభిస్తుంది. అది మన శరీరానికి ఒక రోజుకు సరిపడేంత అన్నమాట. మన ఆరోగ్యం ఎంత బాగుంది అని చెప్పడానికి జీర్ణ ప్రక్రియ ఎంత చురుగ్గా జరుగుతుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ ప్రక్రియ అత్యంత సజావుగా సాగేందుకు పచ్చిమిర్చిలోని సుగుణాలు దోహదపడతాయి. శరీరంలోని అన్ని అవయవాలను ఉత్సాహంతో పనిచేసేలా చేస్తుంది మిర్చి. పట్టణాలు, నగరాల్లో ఉరుకుల పరుగుల జీవితం సహజం. ఇటువంటి ఆధునిక జీవన శైలిలో హైపర్ టెన్షన్ కు గురికాని వారు అరుదు. దీన్ని అంతో ఇంతో అడ్డుకుంటుంది పచ్చిమిరప. కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా చేస్తుందట. ఎముకలను పుష్టిగా ఉంచడంతో పాటు వాటికి బలాన్ని కూడా ఇస్తుంది. ఆర్థరైటిస్ వంటి జబ్బుల్ని దరిచేరనీయదు. ఏ ముప్పు వల్లనూ తీవ్ర గాయాలైతే బ్లడ్ క్లాటింగ్ జరుగుతుంది. ఈ ముప్పు తీవ్రతను కాపాడే గుణం పచ్చిమిర్చికి ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. ఎందుకంటే మిర్చిలో విటమిన్ కే ఆ పని చేసి పెడుతుంది. మిర్చికి ఎర్ర రక్త కణాలను వృద్ధి చేసే గుణం కూడా ఉంది. తద్వారా దృష్టి లోపాలు రావు. ఇందులోని విటమిన్ ఏ చూపు పెరిగేందుకు సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించే శక్తి దీనికుంది. చిన్న చిన్న అలెర్జీలు, తుమ్ములు, దగ్గును తగ్గిస్తుంది. ఋతువులు మారే క్రమంలో ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తుంది మిరప. నడి వయస్కుల నుంచి వృద్ధుల వరకు చాలా మందిని వేధించే సమస్య మలబద్ధకం. శరీరంలోని మలినాలను విసర్జింపచేసి ఆ సమస్యను తొలగిస్తుంది. మిరప రెగ్యులర్ గా తింటే వయసు రీత్యా చర్మం మీద వచ్చే ముడతలు తగ్గుతాయి. కొన్ని రకాల వైరస్ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.